హలో వెల్కమ్ టు మహా లెజెండ్స్. బెంగళూరులో పుట్టి పెరిగిన ఆమని తెలుగమ్మాయి. వారి సొంత ఊరు నెల్లూరు. ఆమని అసలు పేరు మంజుల. వారిది సాంప్రదాయాలు, ఆనవాయితీలు, విలువలు పాటించే కుటుంబం నుంచి వచ్చిన ఆమని ప్రతిరోజు ఉదయం లేవగానే పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. సహస్రనామాలు చదువుతోంది. పబ్బులకు, క్లబ్లకు వెళ్ళే అలవాట్లు లేవు. సంగీతం అంటే ఆమనికి చాలా ఇష్టం. రాణి అనే పేరుతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఆమని తండ్రి సినిమా రంగంలో డిస్ట్రిబ్యూటర్గా ఉండేవారు. ఆమనికి సినిమా అంటే బాగా ఇష్టం కావడంతో సినిమా రంగంలో అవకాశం కోసం 2 సంవత్సరాలు ప్రయత్నాలు ప్రారంభించింది. వాళ్ళ నాన్నకు ఆమని సినిమా రంగంలోకి వెళ్తానంటే ఆయన అభ్యంతరం పెట్టినప్పటికీ ఆమె తన ప్రయత్నం ప్రారంభించి విజయం సాధించింది. 1990లో పుతియ కాట్రు అనే తమిళ సినిమాలో నటించింది. తంగమాన తంగచ్చి, ఇడుతాండ సత్తం, మదల్ సీతనం అనే సినిమాలు చేసిన తర్వాత తొలుత ఆమె పరుచూరి బ్రదర్స్ వారు రూపొందించిన ఆడది అనే సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసినప్పటికీ ఆ సినిమా విడుదల కాలేదు. ఈవివి సత్యనారాయణ జంబలకడి పంబ సినిమాలో తొలిసారిగా అవకాశం వచ్చింది. ఈవివి సత్యనారాయణ మంజులకు ఆమని అనే పేరు పెట్టారు. ఆమని అంటే ఎప్పుడు చల్లగా ఉండటం అనే అర్థం. ఆమని అనగా శీతాకాలం అనే అర్థం కూడా వస్తుంది. ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో వరుసగా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా విషయానికి వస్తే ప్రసాదరావు అనే రచయిత రాసిన నవల చతురలో వచ్చింది. ఆ నవలలోని ప్రధాన అంశాన్ని తీసుకొని దానికి గంగాధర్ మిమిక్రీ బిట్స్ కలిపి తయారు చేసుకున్నారు. వైజాగ్లో మందు కలిపిన నీళ్లు తాగిన జనం మగాళ్ళు ఆడవాళ్ళుగాను, ఆడవాళ్ళు మగాళ్ళుగాను ప్రవర్తిస్తుంటారు. ఆ నేపథ్యంలో కామెడీ జనరేట్ అవుతోంది. ఆ సినిమా అప్పట్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు కూడా వచ్చింది. దర్శకుడు ఈవివి సత్యనారాయణ ఖాతాలో ఇది తొలి భారీ హిట్ సినిమాగా చెప్పొచ్చు. దాని తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ పెళ్ళాం సినిమా 1993లో విడుదలైంది. అందులో రాజేంద్ర ప్రసాద్ బ్యాంక్ ఎంప్లాయీ కాగా ఆమని గృహిణి ఝాన్సీగా నటించింది. విపత్కర పరిస్థితుల్లో భర్త ఉద్యోగం పోతే కుటుంబ పోషణార్థం అన్నపూర్ణ ఫుడ్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా భార్యాభర్తలకు గొడవలు జరుగుతాయి. కొంతకాలానికి అవి సమసిపోయి సినిమా సుఖాంతమవుతోంది. పూర్తి భార్యాభర్తల అన్యోన్యం, అనురాగం, చిలిపి చిలిపి గిల్లి కజ్జాలు, అలకలు, ఎడముఖం పెడముఖం లాంటి వాటిని బాపు తనదైన తరహాలో చూపించారు. ఆమనిని కూడా అదే విధంగా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఏవిఎస్కు నంది పురస్కారం లభించింది. సినిమా ఉత్తమ జాతీయ తెలుగు చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో కృష్ణ హీరోగా రూపొందిన పచ్చని సంసారం సినిమాలో కృష్ణ సరసన హీరోయిన్గా నటించింది. అప్పటి వరకు వరుస ఫెయిల్యూర్స్లో ఉన్న కృష్ణకు ఈ సినిమా మంచి విజయాన్నిచ్చింది. ఈ సినిమా కూడా ఆమనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆమని సినిమాలో ఉంటే సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే పేరొచ్చింది. దాని తర్వాత అమ్మ కొడుకు, ప్రేమేనా ప్రాణం, కన్నయ్య కిష్టయ్య, చిన్న అల్లుడు, అన్న చెల్లెళ్ళు, శ్రీనాథ కవి సౌర్వభౌమ, నక్షత్ర పోరాటం, రేపటి రౌడీ, శ్రీవారి ప్రియురాలు, తీర్పు సినిమాల్లో నటించింది. 1994 సంవత్సరంలో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన శుభలగ్నం సినిమాలో జగపతి బాబు సరసన నటించింది. ఈ సినిమాలో డబ్బు మీద ఉన్న ఆశతో భర్తను అమ్మే రాధ పాత్రలో నటించింది. ఓ ఆంగ్ల సినిమాలోని పాయింట్ను తీసుకొని కృష్ణారెడ్డి కథను తయారు చేసుకున్నారు. భర్తను అమ్ముకున్న తర్వాత ఆమె ఒంటరిగా పడే వేదన, భర్తను తిరిగి తెచ్చుకోవడానికి ఆమె పడే తపన, ఇవన్నీ చాలా హృదయంగా చిత్రీకరించారు. ఎస్వి కృష్ణారెడ్డి ఆ సినిమాలో చేసిన రాధ పాత్ర ఇప్పటి తరానికి కూడా గుర్తుండిపోయింది. ఈ సినిమా ద్వారా ఆమెని మంచి పేరు సంపాదించుకుంది. అదే సంవత్సరం అల్లరి పోలీస్, మరో క్విట్ ఇండియా సినిమాల్లో నటించింది. హలో బ్రదర్ సినిమాలో కన్నె పెట్టరో కన్ను కొట్టరో అనే ప్రత్యేక పాటలో నటించింది. దాని తర్వాత నిజాయితీ గల రాజ్ అనే తమిళ సినిమాలో నటించింది. దాని తర్వాత సాగర్ దర్శకత్వంలో అమ్మ దొంగ సినిమాలో కృష్ణ సరసన నటించింది. 1995లో నాగార్జున సరసన ఘరానా బుల్లోడు సినిమాలో 2 హీరోయిన్స్లో ఒక హీరోయిన్గా చేసింది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాని తర్వాత కమల్ హాసన్ సరసన శుభ సంకల్పం సినిమాలో కె విశ్వనాథ్ దర్శకత్వంలో చేసింది. ఈ సినిమా కూడా ఆమనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. 1997 వరకు కొన్ని సినిమాలు చేసిన ఆమని
హీరోయిన్గా బిజీగా ఉంటున్న తరుణంలో తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహిద్దీన్ను పెళ్లి చేసుకొని సినిమా రంగానికి దూరమైంది. పిల్లలు పుట్టిన తర్వాత భర్త ఇక సినిమాలు చేయొద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆమె మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ 2004లో ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సరసన గృహిణిగా నటించింది. 2012లో దేవస్థానం సినిమా, 2014లో చందమామ కథలు పటేల్ సార్ సినిమాల్లో నటించింది. దాని తర్వాత 2017 నుంచి 2018లో మిడిల్ క్లాస్ అబ్బాయి, భరత్ అనే నేను, శ్రీనివాస కళ్యాణం, చిలుకూరి బాలాజీ, ఐపీసీ సెక్షన్, హలో గురు, ప్రేమ కోసమే, ప్రశ్నిస్తా 2019 నుండి అప్పుడప్పుడు సినిమాల్లో కొన్ని సినిమాల్లో నటించిన ఆమని అటు టీవీ సీరియల్స్ ఇటు వెబ్ సిరీస్లోనూ ఆమని నటిస్తున్నారు. సో చూసారు కదండి ఇవాల్టి మహా లెజెండ్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.